అందరికీ నమస్కారం. ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, ద్వితీయ, పుష్యమి నక్షత్రం. ఈరోజు గుప్త నవరాత్రులలో 2వ రోజు. ఈరోజు అమ్మవారిని బ్రహ్మచారిణిగా పూజించాలి. బ్రహ్మచారిణి మరియు వారాహి మాతను ఇరువురును పూజించవచ్చు. గుప్త నవరాత్రులు ఆచరించలేని వాళ్ళు మామూలుగా పూజ చేసుకుని లలితా పారాయణం 9 రోజులు చేసుకోవచ్చు. ఏ రోజు ఏ అమ్మవారిని పూజిస్తారో ఆ అమ్మవారి నామస్మరణ చేసుకోవాలి. అయితే ఈరోజు ఉదయాన్నే గోధుమ రవ్వతో పాయసం చేసి సూర్య భగవానునికి నైవేద్యంగా సమర్పించి సూర్యాష్టకాన్ని పారాయణ చేసుకోవాలి. సూర్యుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి ఈరోజు సూర్య భగవానుని పూజించడం వలన ఆరోగ్యం ప్రాప్తిస్తుంది మరియు పితృదోషాలు తొలగిపోతాయి, వంశాభివృద్ధి జరుగుతుంది, కార్య విఘ్నం లేకుండా అన్నిటా విజయం ప్రాప్తిస్తుంది. ఇక పూజానంతరం ప్రసాదాన్ని ఇంట్లో వారందరూ స్వీకరించాలి. ఇలా ఆచరించడం వలన సంపూర్ణ సూర్యానుగ్రహం కలుగుతుంది. అయితే వారాహి అమ్మవారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు. వారాహి అమ్మవారిని శక్తి స్వరూపాలలో ఒకరిగా చెప్తారు. ఈమెను సప్తమాతృకలలో ఒకరిగా మరియు దశమహావిద్యలలో ఒకరిగా కొలుస్తారు. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహి దేవిని వర్ణిస్తారు. అందుకే వారాహి అమ్మవారి ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది. ఆ లలితాదేవి తరఫున పోరాడడమే కాదు, ఆ తల్లి భక్తులను కాపాడేందుకు కూడా గొప్ప యోధురాలిగా నిలుస్తుంది. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోవడమే కాక శత్రుభయం ఉండదని, అపార జ్ఞానసిద్ధి కలుగుతుందని, కుండలిని శక్తి జాగృతం అవుతుందని చెప్తారు. వారాహి అమ్మవారి మూల మంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. మరి ఇంత శక్తివంతమైన వారాహి అమ్మవారి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వారాహి అమ్మవారు నల్లని కాంతితో, వారాహి ముఖంతో, మహిష వాహనం కలదై, పెద్ద పొట్టతో, 8 చేతులతో, శంఖం, చక్రం, గుణపం, నాగలి, వరద అభయముద్ర హస్తాలతో ఉంటుంది. ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు. లక్ష్మీ రూపంలో ఈమెను కొలిచేటప్పుడు శాంత స్వరూపిగా పూజిస్తారు. ఈమె వారాహి స్వామి అర్ధాంగి. శివుడి నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రాహ్మణి. ఇలా వారాహి స్వామి నుండి వారాహి ఉద్భవించింది. దేవి మహత్యం ప్రకారం రక్తబీజుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది. అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రక్తబీజుని, అతని సేనలని సంహరిస్తుంది. శుంభుడు ద్వంద్వయుద్ధం కోసం దుర్గాదేవిని రమ్మని సవాలు చేసినప్పుడు ఆమె తిరిగి ఆ మాతృకలను తనలో ఇముడ్చుకొని రాక్షసుని సంహరిస్తుంది. వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు. వీపు భాగం నుండి వారాహి పుడుతుంది. ఈమె వాహనం గేదెగా తెలుపబడింది. అయితే రక్తబీజుడి కథలో ఈమె వారాహి రూపంలో శవంపై కూర్చొని ఉంది. తన దంతాలతో రాక్షస సంహారం గావిస్తుంది. గుర్రం, సింహం, పాము, దున్నపోతు, గేదె వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది. ఈమె తాంత్రికులకు ఇష్టమైన దేవత. వారాహిదేవి మందిరాలలో ముఖ్యంగా తాంత్రిక పూజలు జరగడం సర్వసాధారణం. వామాచారం పాటించే భక్తులు రాత్రిపూట తాంత్రిక పద్ధతులలో పూజిస్తారు. ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభి ప్రాంతంలో నుండి మణిపుర, స్వాదిష్టాన, మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది. వారాహిదేవి ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రి వేళల్లోనూ తెల్లవారుజామున మాత్రమే ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి, వారణాసి,
మాలాపూర్లలో ఉన్న ఆలయాలకి ఆదరణ ఎక్కువ. వారాహి అమ్మవారు వారణాసికి గ్రామదేవత. వారణాసిని ఎప్పుడూ రక్షగా ఉండే దేవత. ఈమెను వారణాసిలో ఒక విచిత్రమైన దేవాలయం ఉంది. ఈ దేవాలయంలోకి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి వీలు పడదు. ఈ ఆలయం ఒక గుహలో ఉంటుంది. తెల్లవారుజామున 4:30 నుండి 8 గంటల వరకు మాత్రమే తెరచి ఉంటుంది. గ్రామదేవత అయిన అమ్మవారు వారణాసిని చూడడానికి వెళుతుందట. అందువలన ఆ సమయం మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. మిగిలిన సమయంలో గుడి మూసేసి ఉంటుందట. ఇక ఆలయం తెరిచే సమయంలో దర్శనానికి వెళితే నేలపై 2 రంధ్రాలు కనిపిస్తాయి. వాటి ద్వారా మాత్రమే అమ్మవారిని దర్శించాలి. ఒక రంధ్రం నుండి చూస్తే అమ్మవారి ముఖం కనిపిస్తుంది. మరో రంధ్రం నుండి చూసినప్పుడు అమ్మవారు పాదములు కనిపిస్తాయి. వారాహి అమ్మవారు ఉగ్రరూపిణి కాబట్టి ఇలా రంధ్రాల నుండి దర్శించే ఏర్పాటు చేసినట్టుగా చెప్తారు. ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతి శిల్పం ఉగ్రకళగా లేదా శాంతి కళతో మలచబడి ఉంటుంది. ఉగ్రకళ ఉన్న విగ్రహాలలో సాధారణంగా శక్తి ఉంటుంది. ఈ శక్తి దుష్ట శక్తులను అణచడానికి వీలుగా రూపొందించబడింది. ఇలా ఉగ్ర రూపమైన అమ్మవారిని చూడడం కేవలం ఉపాసనా బలం ఉన్నవారికి మాత్రమే వీలుంటుందని, అది కూడా అమ్మవారు గ్రామ సంచారానికి వెళ్ళినప్పుడు మాత్రమే అని చెప్తారు. వారాహి అమ్మవారి కవచం పారాయణం చేస్తే ఎంతటి కష్టమైన పనులైనా త్వరగా పూర్తవుతాయని చెప్తారు. అఘోరాలు తాంత్రిక శక్తులపై రాత్రి వేళలో ఈ అమ్మవారిని పూజిస్తారు.